ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి ఈ రోజు దర్శిలోని తహసీల్దార్ కార్యాలయంలో గల దర్శి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి వద్ద నామినేషన్ దాఖలు వేయడం జరిగింది. నామినేషన్ సందర్భంగా ఈ రోజు ఉదయం మూసీ నది సమీపాన ఆంజనేయ స్వామి గుడిలో పూజలు చేసి అక్కడి నుండి అభిమానులతో కలిసి కోలాహలంగా దర్శికి చేరుకుని నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బూచపల్లి వెంట ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ బూచపల్లి వెంకయ్యమ్మ, నందిని ఉన్నారు. నామినేషన్ సందర్భంగా భారీ ర్యాలీ ప్రదర్శన కోలాహలంగా ఆనందోత్సాహాలతో జరిగింది. అభిమానుల నినాదాలతో దర్శి పట్టణంలోని భారీ ర్యాలీ ప్రాంతం హోరెత్తిపోయింది. దర్శి ప్రాంతంగా గాంధీనగర్ నుంచి గడియార స్తంభం వరకు పలు రకాల ప్రదర్శనలు చేస్తూ కోలాహలంగా సంబరాలు జరిగాయి. అనంతరం దర్శి శాసనసభ అభ్యర్థి బూచపల్లి శివప్రసాద్ రెడ్డి, ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దర్శి నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. నాకు ఇచ్చిన కొద్దిగా టైంలో మా కుటుంబాన్ని 20 సంవత్సరాలుగా ప్రేమతో, ఆప్యాయత, అనురాగంతో ఏ గ్రామానికి పోయినా ముద్దుగా ప్రేమిస్తూ అభిమానిస్తున్న ప్రజలందరికీ మరొక నమస్కారాలు. మొన్న మనం చూస్తుంటే మా శివన్న వచ్చాడని మమకారం చూపిస్తుంది. తాళ్ళూరు మండలం చూస్తే నాతో పాటు కలిసి మేము శివన్నకి ఎండగా ఉండమని చెప్పి తాళ్ళూరు మొత్తం తానే నడిచింది. కనుకొండ చూస్తే నా కోసం అండగా ఉండే మా శివన్న గెలిపించుకోసం కనుకొండ మొత్తం అండగా ఉంది. కుర్చీలు చూస్తుంటే కల్మషం లేకుండా ప్రేమ మా శివన్న గెలిపించాలని చెప్పేసి ఏం కావాలన్నా కుర్చీలు కనుకొండ ప్రాంతానికి ప్రతి చెరువు నీళ్లు నింపి సాగునీళ్లు, తాగునీళ్లు ఇబ్బంది లేకుండా ప్రతి గ్రామానికి మంచి నీళ్ళు ఇస్తామని చెప్పేసి నేను నా మాటగా చెప్పు అని చెప్పేసి జగన్ హామీ ఇచ్చాడు. ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ విషయాలు కానీ, పిల్లలందరికీ ఉద్యోగాలు కానీ, చదువుకున్న ఉద్యోగాలు ఇస్తామని మనస్ఫూర్తిగా హామీ ఇచ్చుకుంటూ పూజపల్లి ప్రేమతో, అభిమానులతో ఇన్ని సంవత్సరాలు మమ్మల్ని ఆదరిస్తున్నారు. ఒకటే గుర్తుకోండి, పూజపల్లి శివప్రసాద్ రెడ్డి, పూజపల్లి కుటుంబం చిరస్థాయిగా ఇదే ఘట్టమైన ఉంటాము. మీ అందరికీ సేవ చేస్తారు. పూజపల్లి శివప్రసాద్ రెడ్డి ఒక సేవకుడు మాత్రమే చెప్పి సమావేశం చేస్తున్నా. మీ అందరూ ధైర్యంగా అండగా ప్రతి ఒక్కరూ పూజపల్లి శివప్రసాద్ అండగా ఉంటే రేపు జరిగే ఎలక్షన్ లో కలిసిమెలిసి కులాలకి, మతాలకి, ఆ పార్టీలకు అతీతంగా మా శివను గెలిపించుకుందామని చెప్పేసి నాకు ఒక ఓటు, ఎంపీ అభ్యర్థిగా చేపట్టి పరిస్థితి ఒక ఓటు వేసి అదే మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థించుకుంటూ సెలవు తీసుకున్నా. జై జగన్, జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ బూచపల్లి సుబ్బారెడ్డి గారు, జోహార్ బూచపల్లి సుబ్బారెడ్డి గారు. ఈ కార్యక్రమం ఉద్దేశించి మన పెద్దలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మన ప్రాంతానికి చిరపరుచు గతం నుంచి 30 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తూ వైఎస్ రాజశేఖర్ గారితో పాటు, రాజారెడ్డి గారితో పాటు, జగన్మోహన్ గారితో పాటు
3 తరాలు చేసిన వాళ్ళ కుటుంబంతో 3 తరాలు రాజకీయం చేసిన వ్యక్తి మన కోసం, మన సేవ కోసం, దర్శి కోసం, ప్రకాశం జిల్లా అభివృద్ధి కోసం మన కోసం వచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మన సొంత మనిషిగా భావించే చేయడంలో మంచిగా అండగా ఉండాలని ప్రతి ఒక్కరు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. నా ప్రీతమ తమ్ముడు మన శివాకు, అమ్మకు, స్నేహితుడు సుధాకర్ బాబు గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి జగనన్న సైనికులకు నమస్కారం. పెద్దవాళ్ళ ఆత్మీయులారా, నేను మీలో ఒకండి, మీ కుటుంబంలో ఒకండి, శివాతో పాటు నేను కూడా మీలో ఒకరిగా ఉంటూ మీ అభివృద్ధిలో భయంతో, బాధ్యతతో, మనస, వాచ, కర్మల కష్టపడి పనిచేస్తామని, కష్టపడి పనిచేసి మీరు అప్పగించే పదవిని పూర్తిగా ప్రజల మంచి చేయడానికి ఉపయోగిస్తామని, తనకు నామినేట్ చేసే టైం కూడా ఇంకా 10 నిమిషాలు ఉంది. కాబట్టి మీరందరూ కూడా పెద్ద మనసు ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తూ నమస్కరిస్తున్నాం. అందరూ పదండి, నామినేషన్ సమయం దగ్గర పడింది. దయచేసి ప్రియమిత్రులారా, సమయాభావం లేకుండా ముందుకెళ్ళిపోదాం. వెనుకున్న వాళ్ళందరూ కూడా రథం ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారి ఆశీస్సులతో నాకు రాజకీయ భిక్షమించిన దివంగత నేత వైఎస్ రాజశేఖర గారి దీవెనతో, నా నాన్నగారు బూచేపల్లి సుబ్బారావు గారి దీవెనతో, దర్శి ప్రజల ఆశీస్సులతో ఈరోజు దర్శిలో నామినేషన్ జరిగింది. ఈ కార్యక్రమానికి అమ్మగారు, ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ గారు ఈరోజు సుమారుగా 50,000 మంది పైచిలుకుతో నాతో పాటు అడుగులో మేమంతా బూచేపల్లి కుటుంబానికి సపోర్ట్ చేస్తాము. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ నాయకత్వం బాగుంది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు ముఖ్యంగా కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా ఎన్నో సంక్షేమ పథకాలు పేదవాళ్ళకి అందే విధంగా కృషి చేస్తున్నామని చెప్పేసి ప్రతి ఒక్కరూ మా దగ్గరికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం కోసం ఈరోజు దర్శకు వచ్చాయంటే నిజంగా సంతోషంగా ఉంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా కానీ విధంగా ఈరోజు నామినేషన్ జరిగిందంటే ముఖ్యంగా జగన్మోహన్ గారి మీద ప్రేమ, జగన్మోహన్ గారి మీద అభిమానం, జగన్మోహన్ గారి నమ్మకం. ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం అన్ని పథకాలను నేరుగా దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా అకౌంట్లో వేసిన మహానుభావుడు జగన్మోహన్ గారు తప్ప ఇంకెవరు అని చెప్పి పేద ప్రజలందరూ విశ్వసిస్తున్నారు. ఇటువంటి నాయకుడు ఈ రాష్ట్రానికి అవసరం. అంతకుముందు 2014లో చంద్రబాబు నాయుడు గారు ఎన్నో రకాలుగా హామీలు ఇచ్చి రైతులందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పి కలబోలు మాటలు చెప్పాడు. మహిళలందరికీ డ్వాక్రా రుణమాఫీ చేస్తామని చెప్పి కలబోలు మాటలు చెప్పాడు. ప్రతి ఇంటికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కలబోలు మాటలు చెప్పాడు. చంద్రబాబు నాయుడిని ఈ రాష్ట్రంలో పేద ప్రజలు కానీ నమ్మే పరిస్థితి లేదు. మాట్లాడి చంద్రబాబు రా కదిలిరా అంటే కరువు తప్ప ఏమి రా చంద్రబాబు పిలిస్తే. కానీ జగన్ పిలిస్తే లక్షలాది మంది, వేలాది మంది ఆయన బస్సుతో పాటు, బస్సు యాత్రలో పాటు ప్రతి ఒక్కరూ మేము జగన్మోహన్ గారిని సీఎం చేసుకునేదాకా
మేము నిద్రపోము. మాకు మహాదేవుడు కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా ఈ రాష్ట్రంలో హిందువులు కానీ ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ రకరకాల దేవుణ్ణి పూజిస్తున్నా కూడా రాష్ట్రం మొత్తం పూజించుకునే దైవం జగన్మోహన్ గారు అని చెప్పి సభామంతలు చేస్తున్న ఇటువంటి నాయకుడు మనకు అవసరం. పేదవాళ్ళకి అవసరం. ఈ పేదవాళ్ళకి పెద్దందాలకి జరిగే యుద్ధంలో పేదవాళ్ళందరూ జగన్మోహన్ గారిని ఆశీర్వదిస్తూ మా కుటుంబం మీద బూచేపల్లి కుటుంబం మీద గతంలో నాన్నగారు నేను ఎమ్మెల్యేగా చేశాను. ఈ ప్రాంతానికి సుమారుగా 20 సంవత్సరాల సేవా కార్యక్రమాలు చేస్తూ పేద ప్రజల కోసం అందుబాటులో ఉన్నాడు. ఇటువంటి నాయకుడు అందరూ జగన్మోహన్ గారి నాయకత్వం బలోపేస్తున్నారు. నాకు ఇచ్చిన అవకాశాన్ని జగన్మోహన్ గారు ఇచ్చిన అవకాశాన్ని ఒమ్ము చేయకుండా ప్రతి కార్యకర్తకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ దర్శి ప్రజలందరికీ అందుబాటులో ఉండి దర్శి నియోజకవర్గానికి అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని చెప్పి హామీ ఇచ్చుకుంటూ ప్రతి గ్రామానికి సురక్షిత నీళ్లు ముఖ్యంగా దొనకొండ కుచ్చేరు ప్రాంతంలో మన సీఎం గారు కూడా చెప్పారు మాకు అన్న జగన్మోహన్ గారు ఆ రోజు ప్రతి చెరువుకు నీళ్లు ఇప్పుదాము ప్రతి ఊరికి సాగర్ నీళ్ళు ఇస్తామని చెప్పి ఆయన మాటగా చెప్పమన్నారంటే జగన్మోహన్ గారు ఈ ప్రాంతం మీద ఎంత అవగాహన ఉంది ఈ ప్రాంతాన్ని మొత్తం డెవలప్ చేసుకోవడం కోసం నాకు హామీ ఇచ్చారు. కాబట్టి అందరూ కలిసిమెలిసి పార్టీలకు అతీతంగా బూచేపల్లి ప్రేమించే వాళ్ళందరూ జగన్ ప్రేమించే వాళ్ళందరూ మనస్ఫూర్తిగా మే 11 తారీఖు ఎలక్షన్ లో కలిసిమెలిసి నాకు మన ఎంపీ చేరెడ్డి భాస్కర్ గారికి ఫ్యాన్ గుర్తు మీద ఓట్లేసి వేయించి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థించుకుని సెలవు తీసుకున్నా. జై జగన్.